హలో హాయ్ ఫ్రెండ్స్, నా పేరు లావణ్య. ఈరోజు తెలంగాణ టమాటా చారు ఎలా చేస్తారో చూద్దాము. అంటే తెలంగాణ అంటే ఒక్కొక్కలా చేస్తారు, నా టైప్లో నేను ఎట్లా చేస్తానో చూపిస్తున్నాను అండి. ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ మరిగిన తర్వాత జీలకర్ర ఆవాలు వేసుకోవాలి. జీలకర్ర ఆవాలు తర్వాత దాన్ని ఏమంటారు ఒట్టిమిరపకాయలు అవన్నీ కూడా వేసుకోవచ్చు. కానీ నేను ఏం చేశాను, ఒట్టి కరివేపాకు ఇంగువ పౌడర్ వేసుకున్నాను. ఇష్టం ఉన్న వాళ్ళు మెంతి పౌడర్ కూడా వేసుకోండి. మెంతి పౌడర్ వేసుకుంటే చాలా టేస్టీగా బాగుంటుంది. ఇంకో ఒకటి వేసుకున్న తర్వాత ఉల్లిపాయలు చిన్నగా ఉల్లిపాయలు కట్ చేసుకొని ఉల్లిపాయలు బాగా ఫ్రై చేసుకున్నానండి. ఇవి కొంచెం వేగిన తర్వాత ఆ వేగేంతలోపు టమాటో కట్ చేసుకున్నాను. ఇక్కడ టమాటో కట్ చేసుకుంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. చాలామంది చారులో ఎల్లిపాయలు వేసుకుంటారు, కానీ నేను ఇక్కడ ఎల్లిపాయల బదులు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇక్కడ నేను కొంచెం పసుపు వేసుకుంటున్నాను. పసుపు ఉప్పు రెండు కొంచెం వేసుకున్నాను, అంటే ఉప్పు కొంచెం వేసాను, అది కట్ అయిపోయింది. ఉప్పు వేయడం వల్ల ఉల్లిగడ్డలు తొందరగా ఎగుతాయండి, అందుకోసం కొంచెం ఉప్పు పసుపు వేసాను. పసుపు వేసిన తర్వాత కొంచెం వేగిన తర్వాత టమాటోలు కట్ చేసుకొని వేసుకున్నాను. టమాటాలు కొంచెమే వేస్తున్నానండి, ఇంటింటే తక్కువ ఉన్నాయని అనుకోకండి. ముగ్గురు సరిపోయేటట్టు చేస్తున్నాను, అందుకోసమని తక్కువ ఉంటుంది కాబట్టి తక్కువ మంది ఉన్నాం కాబట్టి తక్కువ చారు చేస్తున్నాను అనమాట. టమాటోస్ కూడా వేగేటప్పుడు కొంచెం ఉప్పు కొంచెం కారం వేసుకున్నానండి. కారం వేసుకున్న తర్వాత మంచిగా వీటిని మగ్గనివ్వాలి. టమాటాలు మంచిగా వేగిన తర్వాత అది ఏమంటారు మంచిగా మ్యాష్ అయ్యేటట్టు చూడాలి. మంచిగా మ్యాష్ అయితే రసం అనేది మంచిగా ఉంటుందండి. కొంతమంది చాలామంది టమాటాలు పిసికి కూడా చారు వేస్తారు, కానీ నేను అట్లా వేయట్లేదు, ఇట్లా వేస్తున్నాను. ఇప్పుడు కొత్తిమీర పుదీనా లాస్ట్కి కూడా వేసుకోవచ్చండి. నేను ఫస్ట్ ఎందుకు వేసుకున్నాను అంటే కొంచెం ఫ్లేవర్ బాగుంటుంది కాబట్టి కొత్తిమీర పుదీనా రెండు కట్ చేసుకొని వేసుకుంటున్నాను. చాలామంది టమాటా చారు మసిలిన తర్వాత కొత్తిమీర పుదీనా వేసుకుంటారు, కానీ నేనేమో టమాటా రసంలోనే మగ్గేటప్పుడే అవి కొత్తిమీర పుదీనా కూడా మసులుతాయని వేసుకున్నాను. కొంతమంది చింతపండు ఇష్టం లేకపోతే వేసుకోకండి, కానీ నేను కూడా ఎప్పుడు వేసుకోను. కానీ ఇది కొంచెం టేస్ట్ బాగుంటుంది అని రోజు చేసుకునే దాన్ని కాకుండా ఇదో వెరైటీగా ఉంటుంది కాబట్టి కొంచెం చింతపండు రసం పోసుకున్న తర్వాత కొన్ని వాటర్ పోసుకొని బాగా మరగనిచ్చుకోవాలి. బాగా మరిగిన తర్వాత టేస్టీ టమాటా రసం రెడీ అయిపోతుందండి. అంతే, నేను దీంట్లో ఏమి వేసుకోవట్లేదు, మిరియాల పౌడర్ అట్లాంటివి ఏమి వేసుకోవట్లేదు, టమాటా రసం ఏమి వేసుకోవట్లేదు. ఆ కొత్తిమీర పుదీనా ఆ ఫ్లేవర్ తోడే సరిపించుకుంటాను. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.